హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ టెంపుల్ వచ్చేసి మన విజయనగరం నెల్లిమర్ల దగ్గర రామతీర్థాల టెంపుల్. శ్రీరాముడు పేరు వినగానే మనకి భద్రాచలం ఎలా గుర్తొస్తుందో ఆ తర్వాత అంతటి విశిష్టమైన స్థలం ఇదన్నమాట. ఎందుకంటే శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసం చేసే కాలంలో ఇక్కడ కొంతకాలం నివసించారనమాట. దానికి ఇక్కడ కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. కొండపైన అమ్మవారి ఆరేసుకున్న చీరలు, పసుపు కుంకం రాయ, భీముని బుర్ర, పురిటి మంచం ఇలా చాలా ఉన్నాయి. కొండపైన చెరువు కూడా ఉంటుందంట. అది ఎప్పటికీ ఎండిపోకుండా వాటర్ ఉంటుందంట. అలాగే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక కోనేరు ఉంటుంది. అక్కడ చనిపోయిన పితృదేవతలకి వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు. అండ్ ఇక్కడ శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది మార్నింగ్ నుంచి. చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా ఇవే వచ్చేసి లోపల దర్శనంకి అనమాట. స్పెషల్గా వేశారు శ్రీరామనవమి అని చెప్పేసి. మార్నింగ్ 9 గంటలకి ఆ లైన్లో నించుంటే మధ్యాహ్నం 2 అయిందనమాట దర్శనం అయ్యేసరికి. అంత క్రౌడ్ ఉన్నారు. మరి శ్రీరామనవమి అంటే ఆ మాత్రం ఉంటారు కదా. ఇంకా బయటికి వచ్చేసరికి రాతితో కట్టింది కాబట్టి టెంపుల్ కాలు పెడితే అసలు తీయలేనట్టు అయిపోయింది పరిస్థితి. అగ్నిగుండంపై నడిచినట్టు అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చి చూసుకునేసరికి కాలు బొబ్బలు తేరిపోయాయి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అంటే ఎండకి గాలి లేక అంతసేపు క్యూలో ఉండడం వల్ల. నాకైతే కొండపైకి వెళ్ళాలనే కోరిక అనమాట. కానీ మా అమ్మగారు ఎప్పుడు తీసుకొని వెళ్ళేవారు కాదు. మా నాన్నగారికి ప్రతి సంవత్సరం పొత్తర్లు ఇవ్వడానికి వస్తాం అనమాట చనిపోయిన రోజు. కానీ టెంపుల్ వరకే వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాము. ఎప్పుడు తీసుకొని వెళ్ళేవారు కాదు అంత ఓపికగా. ఇప్పుడు మేము వెళ్తామన్నా వద్దంటారు. ఎందుకంటే ఏమాత్రం స్కిడ్ అయినా పడిపోతామని. ఇంక దర్శనం అయిపోగానే బయటకు వచ్చే భక్తుల కోసం ఎక్కడికక్కడ ఫుడ్, వాటర్ సప్లై చేస్తున్నారు. చిన్నపిల్లతో మాకు ఇంటికి వచ్చేసాం. ఇంకా ఈవినింగ్ మన రింగ్ రోడ్ ఆర్చ్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు లక్ష్మీదేవి అష్టోత్తర హౌసీ అనేది నిర్వహిస్తారనమాట. అందులో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్తో పాటు కళ్యాణం కూపను, నెక్స్ట్ హోమం తాలూకా కూపన్ ఇస్తారనమాట ఫ్రీగా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఉగాది రోజు వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. నేను 10th చదువుతున్నప్పటి నుంచి ఆ హౌసీలో పార్టిసిపేట్ చేసేదాన్ని అనమాట. ఎవ్రీ ఇయర్ కళ్యాణం కూపన్స్ వస్తే ఎవరో ఒకరికి ఇచ్చేసేదాన్ని. బట్ ఇయర్ పాపతో నాకు హౌసీ ఆడడం కూడా అవ్వలేదు. కళ్యాణం చేయించుకుందాం అంటే మరి ఛాన్స్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ చూడాలి. మీలో ఎవరికైనా కళ్యాణం కోసం తెలియకపోతే నెక్స్ట్ ఇయర్ ఉగాది రోజు వెళ్ళి పార్టిసిపేట్ చేయండి హౌసీలో. ఓం తత్ప్రియాయ నమః. ఓం ధనధాన్యకర్యే నమః. ఓం లోకశోక వినాశినే నమః. ఇంకా మా సిస్టర్కి వచ్చిందనమాట ఈ గిఫ్ట్. ఫస్ట్ లైన్కి సీతారాముల విగ్రహం అండ్ కళ్యాణం కూపను, నెక్స్ట్ ఏమో హోమం కూపన్ ఇచ్చారనమాట. నేనైతే ప్రతి సంవత్సరం 4 o'clock వెళ్ళి కూర్చునేదాన్ని అందరికన్నా ముందు టికెట్స్ కోసం. కానీ ఈ సంవత్సరం కానీ ఈ ఇయర్ చిన్న పాపతో నాకు వెళ్ళడం కుదరలేదు. నేను వెళ్ళేసరికి టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా సరేలే, దేవుడి కృప కూడా మన మీద ఉండాలి కదా అని చెప్పేసి దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయాను అనమాట. ఇంకా వస్తుంటే మన ఎంజీ రోడ్లో ఇలా రాముణ్ణి ఊరేగింపు చేస్తున్నారనమాట. ధర్మ ప్రమాణము రామాయణము. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. 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 ఇంకా ఇదే ఈరోజు వ్లాగ్. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుంటా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.